ఈరోజు వీడియోలో మీకు కొంచెం డిఫరెంట్ మోడల్లో లాంగ్ ఫ్రాక్ అనేది చూపిస్తాను. అంటే యోక్ పార్ట్ అనేది డిఫరెంట్గా ట్రై చేశాను నేను ఈసారి. ఇది వచ్చేసరికి నేను ఆకృతిలో తీసుకున్నాను భీమవరం. ఈ శారీ వచ్చేసరికి 500 రూపీస్ పడింది. ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చిందనమాట. శారీ వచ్చేసరికి ప్లెయిన్గా ఉంది. అంటే ప్లెయిన్గా అంటే షిమ్మర్ లైన్స్లా ఉంది. నేను చూపిస్తాను చూడండి. ఈ వర్క్ కూడా ఓన్లీ హ్యాండ్స్ పార్ట్కి మాత్రమే మనకి ఇస్తాడు. కొన్ని మనం మీషోలో కూడా చూడండి, కొన్ని ఏంటంటే ఫుల్ వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా వస్తాయి. అలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు, బాగుంటాయి. ఇక్కడైతే నేను ఈ శారీ అనేది బయటే తీసుకున్నాను. ఇది లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తే ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను, ఇప్పుడు చూసేయండి. అండ్ ఇది 500 పడింది కదా, మీకు లైనింగ్స్ అవన్నీ చూసుకున్నా కూడా ఒక 1200 1100లోనే మొత్తం. అంటే ఒకవేళ బయట మీరు స్టిచ్చింగ్ చేపిస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అయితే, వేసుకున్న తర్వాత కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. ఇక్కడ నేను ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్స్కి ఇలా అంబ్రెల్లా కటింగ్ అనేది చేస్తాను. ఫుల్ ఫ్లేర్ వస్తుంది కదా, మనం ఇక్కడ 5.5 మీటర్స్ వరకు శారీ ఉంది. ఆ 5.5 మీటర్స్ కూడా నేను యూజ్ చేస్తాను. అండ్ యోక్ పార్ట్లో వచ్చేసరికి నేను ఏదైతే డౌన్ పార్ట్ ఉందో దాని క్లాతే నేను మిడిల్లో వేసాను, చూసారు కదా. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి ప్లెయిన్గానే ఉన్నాయి. ఇదేంటంటే బ్లౌజ్ పీస్లో పైన ఉన్న పార్ట్, వర్క్ పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ 2 సైడ్స్ ఇలా వీ షేప్లో వచ్చేటట్టు వేసాను అనమాట. అంటే కట్ వర్క్ ఉంది కదా, కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా అని నేను ఈ మోడల్ అనేది స్టిచ్ చేశాను. ఈ మోడల్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా కూడా నా చేత స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా నేను లాంగ్ ఫ్రాక్స్కి ఏంటంటే బోట్ నెక్ స్టైల్లోనే ఎక్కువగా బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది. అందుకని నేనైతే ఎక్కువగా ఇలాగే డిజైన్ చేస్తాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట ఫ్రాక్ అనేది. ఎలా ఉందనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి శారీస్ అనేవి నేను ఫ్లిప్కార్ట్లో కూడా చూశాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.